హత్యడు బావా. గీత నీకిచ్చి పెళ్లి చేయడానికి కండిషన్స్ పెడతాడా? రాను రాను వీళ్ళ జనరేషన్ మరీ క్రేజీగా తయారైపోతుంది బావా. అరే నువ్వు పెద్ద ఎదవని అతను ఎలా ఫిక్స్ అయిపోతాడు బావా? నువ్వు ఫ్యూచర్లో అడ్జస్ట్ కాలేవా? మొన్నటికి మొన్న మన మురళిగారి మ్యారేజ్లో అర్ధరాత్రి వరకు పీకల దాకా తాగి సోడా అయిపోతే ఆఫ్టర్ ఆల్ నీళ్లు కలుపుకొని తాగిన మహానుభావుడివే. ఆయన తెలిసిన చాలు, నువ్వు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వకు. అయినా ఎవరైనా కూతురికి ఒక అద్భుతమైన అల్లుడు కావాలనుకుంటారు కానీ ఇదేంట్రా ఒక ప్యాకేజీ లాగా అమ్మ నాన్న ఒక అల్లుడు కలిసి రావాలనుకుంటారా? అలాగే కావాలంటున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయిన వాళ్ళు ఇప్పటికిప్పుడు డ్యూయట్ ప్లాన్ చేయాలంటే ఎట్లా కుదురుద్ది? ఐ హర్టెడ్ బావా, ఐ హర్టెడ్ బావా. ఒక సూపర్ ఐడియా బావా. ఈ ఐడియా నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మలేకపోతున్నానే. ఐఎమ్ సో హ్యాపీ. మన బ్యాచ్ లో ఒక లవ్ జంట. ఇట్స్ సో ఎక్సైటింగ్. కానీ గీత, ఇంత జరిగినా అంకుల్ నిన్ను మళ్ళీ పంపించారు చూడు, చాలా గ్రేటే. అదే మా ఫాదర్ అయితేనా 2 కాళ్ళు ఎరక్కొట్టి ఇంట్లో కూర్చోబెట్టేవారు. కానీ మావయ్యకి ఎలా చెప్పాలో తెలియట్లేదే. ఫీల్ అవుతారేమో నేను ఆయన దగ్గర ఉంటూ ఇలా. ఇంకా నయ్యో మా నాన్నకేం చెప్పుకే తల్లి. ఆయనకి ఈ విషయం తెలియకపోవడమే మంచిది. మీ నాన్న సిద్ధు గురించి ఒక్క ముక్క అడిగితేనే అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఇచ్చారు. ఇంకా వాడు పెళ్లి గురించి. అచ్చా, ఈ గచ్చిబౌలి దివాకర్కి ఏం తెలియదు అనుకుంటున్నారు కదా. యూ థింక్ దట్ ఐఎమ్ అన్ ఇడియట్? నో. టీవీలో పిచ్ని చూసి బాల్ ఎంతవరకు బౌన్స్ అవ్వగలదో చెప్పగలను. అటువంటిది నీ ఫేస్ చూసి ప్రాబ్లం ఏంటో చెప్పలేనా? ఆ సిద్ధుగాడు గీత వెనకాల పడి ఏడిపిస్తున్నాడు. అది గీతకు నచ్చటం లేదు. Am I right? వాడి గురించి నేను ఎప్పుడూ గెస్ చేశా. అయినా పర్లేదు, నువ్వేం టెన్షన్ పడద్దు. వాడిని లేపేద్దాం. ఇట్స్ ఈజీ. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఈ మూమెంట్ నుంచి ఈ ప్రాబ్లం నాది. ఓకే? హాయ్ సిద్ధు. ఏంటి? మా అమ్మ నాన్న కలిసిపోయారు. ఎప్పుడు? ఇప్పుడు అది నీకెందుకు? రా, ఎక్కడికి? పబ్లిక్ గార్డెన్స్ వెయిట్ చేస్తాను. ఇప్పుడే వస్తాను. సిద్ధు వాళ్ళ పేరెంట్స్ కలిసిపోయారంట. ప్రాబ్లం సాల్వ్డ్. డాడీ కమ్ ఆన్ యాక్షన్. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం డాడీ, పద్యాలు ఆపేసి సీన్ లోకి రండి. ఏంటి ఈయన ఎక్కడ పూజ లేకుండానే డ్రామా మొదలెట్టారా?